ఈ ట్రాఫిక్ తో బతకలేం, చావడానికి అనుమతి ఇవ్వండి. ముంబై అహ్మదాబాద్ నేషనల్ హైవేపై ఏళ్లుగా కొనసాగుతున్న ట్రాఫిక్ జామ్తో బతకలేకపోతున్నామని, తాము ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముంబైలోని వసాయి ప్రాంత ప్రజలు ప్రధాని మోదీకి వందలాది లెటర్లు రాసిర్రు. నరేంద్ర మోదీకా? ముంబై అహ్మదాబాద్, ఇది గుజరాత్, అటు అదే రకంగా మహారాష్ట్ర లింక్ నరేంద్ర మోదీకి రాసిరట. మరి ఇప్పుడు ఈ విషయంలో నేను ఒక పాయింట్ చెప్తా. ఎందుకు హైదరాబాద్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ అంటే ఒక్కరినొకరు కూడా ఎందుకు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ లోనికి అవకాశం ఇవ్వలేదు అంటే దానికి 1,00,000% చెప్తాను. 1,00,000% చెప్తున్నా. కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ అందులో ప్రధానంగా రోడ్లే. కేసీఆర్ రాకముందు వరకు ఈ గచ్చిబౌలి కానీ, అటు కొండాపూర్ కానీ, ఆ జూబ్లీస్ ఏరియా కానీ, అటు మా ఎల్బీ నగరు, అటు సైడ్ ప్రాంతాలు, ఉప్పలు, ఇటు పోతే సికింద్రాబాదు, ఇటు పోతే ఎర్రగడ్డ, అటు సైడ్ ప్రాంతాలు, యావత్ హైదరాబాద్ నలుమూలల ఎంతంటే అన్ని ఫ్లైఓవర్లు వేసి ట్రాఫిక్ సమస్య వీలైనంత వరకు ఉన్నంత దాంట్లో చక్కదిద్దే ప్రయత్నం చేసిన ఒకే ఒక్క గొప్ప పేరుతో అలా హైదరాబాద్ ప్రాంత ప్రజలు కేసీఆర్ కళ్ళు మూసుకొని ఓటేశారు. కానీ ఎందుకు మరి గ్రామాలలో ఓటేలంటే ఈ రోడ్లు ఊర్లలో కనపడలే, అకౌంట్లకు పైసలు వస్తానే, రైతు బంధు అకౌంట్లే పడుతుంది, రుణమాఫీ అకౌంట్లే పడుతుంది, మనిషి చేస్తే 5 లక్షలు అకౌంట్లే పడుతుంది, ఓ బిడ్డ కొడుకో ఊరితే పైసలు అకౌంట్లే పడుతుంది. ఏది చూసినా అకౌంట్లే పడతాంలా కేసీఆర్ చేసిన అభివృద్ధి ప్రజలు కానలే. నిరుద్యోగులేమో ఉద్యోగాలు రాక కేసీఆర్ ఉద్యోగాలు లేపడంలో వాళ్ళు ఉప్పెనై పండబెట్టి తొక్కిరు, పాములు పంజరు. ఇవాళ భరిస్తారు, ఇవాళ భరిస్తారు. ఏ వర్గం అయితే ఇలా కేసీఆర్ వద్దనుకుందో అదే నిరుద్యోగులు రేవంత్ రెడ్డి కూడా వద్దనే కాడికి వచ్చింది. ఇది గట్టిగా 22 నెలల ఆర్డర్గా ఆమన్ దిశలు 1 కాదు 2 కాదు 3 కాదు అయితేనే ఉన్నాయి. ఇంకా అది ఎప్పటిదాకా పోతుందో తెలియదు. అదొక ముచ్చట. ఇంకేందా మరి రోడ్ల విషయాలంట అహ్మదాబాద్ లో మీరు చచ్చిపోతున్న ఆయన మాకు పర్మిషన్ కేసీఆర్ నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి వాళ్ళు అంటారట. రేవంత్ అన్న కూడా 4 రోజులు అడతారు, నాయన మాకు రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ వస్తలేదు, మేము వస్తాం నాయన, మాకు కూడా పర్మిషన్ రేవంత్ అందుకే అడుగుతారు. మరి రైతులు ఇప్పటికి ఎంతమంది వచ్చారో లెక్కలేదు. నిరుద్యోగులు కూడా కదే బతుకుంటారు. ఆ సావులన్నిటికి మీద రేవంత్ అన్న నాగిన్ డాన్స్ చేసి రైతు పండుగ, నిరుద్యోగ పండుగ, 2 సంవత్సరాల ప్రజాపాలన పండుగ చేస్తాడు. సిగ్గు ఎగ్గు లేకుండా చేస్తాడు. అట్లుంటది మన అన్న అంటే. ఇంకా ఇది ఒకటి ఉన్నది. ఇక పోలీసుల టార్గెట్ హిడ్మా దేవ్జీ అట. వీళ్ళిద్దరూ బయటకు వస్తే మావోయిస్టు పార్టీ ఖాళీ అయినట్టే. ఇప్పటికే మల్లోజుల ఆసన్న లాంటి పెద్ద పెద్ద లీడర్లు లొంగిపోయారు. 2 రోజుల్లోనే 300 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. దండకారణ్యంలో నిలిచిన జనతన సర్కారు కార్యకలాపాట. ఇంకేంది క్యాడర్ లేకపోవడంతో బలహీన పడుతున్న లీడర్లు. ఇప్పుడు 300 మంది ఒక 2 రోజులలో లొంగిపోయారు. నిన్న 288 మంది, నిన్న ఒకటే రోజు. మొన్న 77 మంది అనేది చదివినాం. ఇప్పుడు హిడ్మా అనే వ్యక్తి పేరు ఎప్పటి నుంచో నేను అసలు ఈ 1.5 year నేను రోజు వచ్చిన చదువుతాను మావోయిస్టుల వార్త. ఆయన ఒక్కరు మెజారిటీగా కనిపిస్తా ఉండు. మరి ఆయన కూడా జనజీవన శ్రేవంతిలో కలిసిపోతే ఇక ఈ మావోయిస్టు సామ్రాజ్యం అనేది దాదాపుగా ఇంకా ఖాళీ అవుతుంది అని చెప్పేసి ఒక వార్త రాసుకొస్తున్నారు. ఈ దేశంలో ఇది ఒక శుభసూచకం, దేశ అభివృద్ధికి ఇది ఒక శుభసూచకం. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను, మీ జీవితాలనే త్యాగం చేసి సమాజం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా అడవులలో బతికిరు, పిల్లలు వదిలేసిరు, జీవితం మొత్తం త్యాగం చేసి జీతాలకు పని చేయకుండా జీవితం వదిలేసి జనం కోసం బతికిన గుండెలకు ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తాను, దయచేసి రాజకీయాల్లోకి రండి, రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించండి, రాజకీయాల్లో ఉన్న కుబేరులను పండబెట్టి పాతానికి దొక్కే నాయకత్వం మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా నిండు మనసుతో కోరుకుంటాను. మళ్ళీ పోయి ఎన్నో తిని ఎన్నో వండుకోకుండా జనజీవన శ్రేవంతితో కలిసినా సరే మీ పోరాటం నిలబడాలి. అది రాజకీయ పోరాటంగా రూపం మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. రాజకీయ పోరాటం కావాలి, అది నా యొక్క విన్నపం. ఇంకేంది, నిండు గర్భిణిని చంపిన మామ. కొమరంభీం జిల్లాలో పరువు హత్య జరిగింది. కొడుకు కులాంతర వివాహం చేసుకున్నని కోడలిపై కక్ష కట్టిండు. గొడ్డలితో నరికి మర్డర్. దహగాం
మండలం గెర్రెలో దారుణమట. ఆసిఫాబాద్ జిల్లా అంటున్నాయి మొత్తానికి. అయితే కన్న కొడుకు వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుండు. అమ్మాయి గర్భిణి. ఈ దేశంలో కులం లేదు, కుల వివక్ష అసలుకే లేదు. గ్రామాలలో అసలు ఏ ఊర్లో కూడా దళిత వారాలు సపరేట్ గా లేవు. ఈ దేశంలో తెలంగాణలో కానీ దేశంలో కానీ దళిత వారాలు సపరేట్ గా లేవు. అందరూ కలిసే బతురు, కుల వివక్ష లేనే లేదు. అందరూ దేవుళ్ళ కాడికి పోతారు, అందరూ పెళ్లిలకు పోతారు, పెరటాలకు పోతారు. అసలు కుల వివక్ష లేదు. ఎవరైతే ఇట్లాంటి కామెంట్ పెడతా ఉంటారో వాళ్ళకే నేను చెప్తున్నా, అందరికి చెప్తలేను. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ అమ్మాయి చేసిన తప్పేంది? జనరల్ గా అబ్బాయిని చంపడమే చూసాను, కానీ ఫస్ట్ టైం అమ్మాయిని కూడా చూస్తాను. అంటే సమాజం, అమ్మాయి కడుపులో ఒక పాప పెరుగుతున్నది, రేపో మాప భూమి మీదకి వస్తుంది, గర్భిణిగా ఉన్న ఆ సోయి కూడా లేదు. అంత కుల వివక్షతో ఈ సమాజం బతున్నది. ఈ కులాల కుంపటి ఉన్నది కాబట్టి ఈ దేశంలో ఇంకా కూడా ఈ పీడిత వర్గాలు ఇంకా రిజర్వేషన్లు కోరుకుంటానే నాలాంటి వాళ్ళు మద్దతు ఇస్తా ఉన్నారు. లేదు అయ్యేపోయింది ఇంకెక్కడ కులాలని, అది మనం కథలు చెప్పుకోవడానికి మనకు తప్ప వాస్తవానికి చాలా దూరం. ఎవరైతే అట్లాంటి మాటలు మాట్లాడతారో అది చాలా దూరం వాస్తవానికి. కనిపిస్తుందా? మెయిన్ పేపర్ బ్యానర్ ఐటమ్ లో రాసుకొచ్చారు. మెయిన్ పేపర్లా ఒక రిప్యుటేషన్ ఉన్న పేపర్ రాసుకొచ్చింది. దాని 100% ఒప్పుకోవాలి.